సో కాపీ ఈజ్ ఏ నెగిటివ్ రైట్ అంట. కాపీ నెగిటివ్ రైట్ రెస్పాన్స్ టు ఏ నెగిటివ్ డ్యూటీ. ఏ కాపీ రైట్ రిఫ్రైన్స్ ఆర్ ప్రొహిబిట్స్ ద వరల్డ్ ఎట్ లార్జ్ టు డూ ఎనీ యాక్ట్ ఇన్ఫ్రింజింగ్ ద కాపీ రైట్. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ నెగిటివ్ రైట్ ఈజ్ నాట్ టు బి హార్మ్డ్ అండ్ నాట్ టు మెయింటైన్ స్టాటస్ క్యూ. సో దీని యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే హార్మ్ చేయకూడదు, కరెక్ట్గా స్టాటస్ క్యూ అనేది మెయింటైన్ చేయాలనేది కాపీ ఈజ్ ఏ నెగిటివ్ రైట్కి సంబంధించింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓనర్షిప్. సో ఓనర్షిప్ ఏంటో చూద్దాం. ద క్రియేటర్ ఆఫ్ అన్ ఆర్ట్ ఆర్ ఎనీ సచ్ వర్క్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దట్ వర్క్. ఒరిజినల్ టైటిల్ వెస్ట్ అపాన్ ద కాపీరైట్ ఓనర్. సో ఏదైనా ఒక క్రియేట్ చేస్తే, ఒక సంథింగ్ ఏదైనా క్రియేట్ చేస్తే అది ఎవరి దగ్గర ఆధారపడి ఉంటుందంటే ఓనర్ దగ్గరే ఉంటుందన్నమాట. ఆ వర్క్కి సంబంధించి ఒరిజినల్ కాపీ రైట్స్ అన్నీ కూడా ఓనర్కి సంబంధించే ఉంటాయి. ఇఫ్ హీ గివ్స్ ఏ లైసెన్స్ ఆర్ సెల్స్ టు పబ్లిషర్ సచ్ యాజ్ లైసెన్సీ ఆర్ పబ్లిషర్ గెట్స్ ఎ డెరివేటివ్ టైటిల్ అపాన్ సచ్ వర్క్. సో వాడు కనుక ఓకే నేను నా వర్క్ నువ్వు యూజ్ చేసుకోవడానికి ఇస్తానని ఫర్ సపోజ్ ఎవరికైనా సెల్ చేసిన లైసెన్స్ ఇచ్చినా కనుక వాడు దాని నుంచి టైటిల్కి సంబంధించిన డెరివేటివ్ అనేది డిరైవ్ అవుతూ ఉంటాడు అన్నమాట. సంథింగ్ ఏదో దానికి సంబంధించిన పేమెంట్ డిరైవ్ అవుతాడు. బోత్ ద ఒరిజినల్ అండ్ డెరివేటివ్ టైటిల్స్ ఆర్ కాల్డ్ ఇన్వెస్టేటివ్ ఫ్యాక్ట్స్ ఆర్ టైటిల్. సో డెరివేటివ్ టైటిల్స్ సంబంధించి ఒరిజినల్స్కి సంబంధించి మనం ఏమంటామంటే కంబైన్డ్గా ఏమంటామంటే ఇన్వెస్టేటివ్ ఫ్యాక్ట్స్ ఆర్ టైటిల్స్ అని అంటామన్నమాట. ఏ స్క్రీన్స్ ఏ ఫిలిం, ఏ ఈజ్ ద ఒరిజినల్ కాపీ ఓనర్, ఏ సెల్స్ హిస్ ఫిలిం టు సెవరల్ డిస్ట్రిబ్యూటర్స్ త్రూఅవుట్ ద వరల్డ్. సో ఏ అనేవాడు ఫిలిం తీసాడు, వాడి ఫిలింని సెవరల్ డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మాడు. ఆల్ దీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ లైసెన్సెస్ హ్యావింగ్ డిరైవ్డ్ టైటిల్స్. సో వీళ్ళందరూ కూడా లైసెన్సీ కింద యాక్ట్ చేస్తారు, వీళ్ళకి డిరైవ్డ్ టైటిల్స్ అనేవి ఉంటుందన్నమాట. ఇన్కార్పొరేట్ ప్రాపర్టీ. సో ఇన్కార్పొరేట్ ప్రాపర్టీ అంటే ఏంటో చూద్దాం. ఓవర్ ఏ ఇయర్స్ ఏ గ్రేట్ డిబేట్ హ్యాస్ బీన్ కండక్టెడ్ యాజ్ టు వెదర్ కాపీరైట్ ఈజ్ ఏ ప్రాపర్టీ. సో ఇయర్స్ నుంచి కాపీరైట్ని మనం ప్రాపర్టీ కింద ట్రీట్ చేయాలని చాలా డిబేట్స్ అనేవి జరుగుతున్నాయి. నౌ ఇట్ ఈస్ సెటిల్డ్ లా దట్ కాపీరైట్ ఈజ్ ఏ ప్రాపర్టీ. లా ప్రకారం మేము కాపీరైట్ని ఏమంటామంటే ప్రాపర్టీ అంటామన్నమాట. పర్టికులర్ కాపీరైట్ ఈజ్ ఏ ఇన్కార్పొరేట్ ప్రాపర్టీ. పర్టికులర్లీ కాపీరైట్ ఈజ్ ఏ ఇన్కార్పొరియల్ ప్రాపర్టీ అంటమాట. సో ఎందుకంటాం, ఇట్ హ్యాస్ నో ఫిజికల్ షేప్ అంటూ ఉండదు. జస్ట్ లైక్ గుడ్ విల్ ఇట్ హ్యాస్ నో ఫిజికల్ షేప్. ఇదే ఇంటాంజిబుల్ అసెట్ అన్నమాట. కాపీరైట్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ ఆర్ ఇన్కార్పొరియల్ ప్రాపర్టీస్. దీస్ ఆర్ జురా ఇన్ రియలియా రైట్ ఓవర్ అదర్ ప్రాపర్టీస్. సో ఇవి మన కంటికి కనిపించవు కానీ, సో టచ్ చేయలేం కానీ వీటి మీద మనకి రైట్స్ అంటూ ఉంటాయి. సో రైట్ ఓవర్ అదర్ ప్రాపర్టీ కింద ఇవి యాక్ట్ అవుతాయి అన్నమాట. యాక్షనబుల్ రాంగ్ ఏంటంటే హూఎవర్ ఇన్ఫ్రింజెస్ ఏ కాపీరైట్ ఇట్ ఈజ్ అన్ యాక్షనబుల్ రాంగ్. సో కాపీరైట్ని కనుక రాంగ్గా యూజ్ చేస్తే దాన్నే యాక్షనబుల్ రాంగ్ అంటాం. కాపీరైట్ ఓనర్ హ్యాస్ రైట్ టు షూ ద రాంగ్ డూయర్ హూఎవర్ ఇన్ఫ్రింజెస్ ఓ వైలేట్ ద కాపీరైట్. సో కాపీరైట్ ఓనర్కి రాంగ్ చేసేవాడిని పనిష్ చేయడానికి ఎవ్రీ రైట్ ఉందంట. ఎందుకని వాడి కాపీరైట్స్ వాడు తెలియకుండా యూజ్ చేసుకున్నందుకు. దిస్ రైట్ టు షూ ఈజ్ కాల్డ్ చూజ్ ఇన్ యాక్షన్. దీన్నే మనం ఏమంటామంటే చూజ్ ఇన్ యాక్షన్ అని కూడా అంటాం అన్నమాట. మోనోపోలీ. సమ్ jurisprudents think that copyright is a monopoly vested in the copyright owner. And such monopoly prevents the artistic work from spreading and using by public at large. మోనోపోలీ అంటే ఏంటి? సింగిల్ పర్సన్ ఇన్ఫ్లుయెన్సెస్ హోల్ మార్కెట్. మనకు తెలుసు కదా, అంటే వాడు ఆ గూడ్స్ని అమ్మేస్తాడనమాట. సో జూరిస్ప్రుడెంట్స్ ఏమనుకుంటారంటే ఈ కాపీరైటర్ అనేవాడు మోనోపోలీ కింద యాక్ట్ చేస్తున్నాడు. సో మిగతా ప్రివెంట్ చేస్తున్నాడు అనమాట. ఆర్టిస్టిక్ వర్క్స్ మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ప్రివెంట్ చేస్తున్నాడు.
పబ్లిక్ లార్జ్గా యూజ్ చేసుకొనివ్వట్లేదని చెప్పి. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై మెజారిటీ ఆఫ్ jurisprudence. It should be remembered that copyright monopoly is only limited qualified sort of monopoly, and that while the holder of the copyright entitled to stop anyone else copying or otherwise unlawfully exploiting the work he enjoys right in, it offers him no vestige of protection against the person who writes his own independent work without recourse to the act of copying. సో కాపీ రైటర్ వాడి రైట్స్ వాడు ఎంజాయ్ చేయడానికి ఉంది, కానీ వేరే వాడు తన ఓన్గా ఇండిపెండెంట్గా వర్క్ స్టార్ట్ చేస్తుంటుంటే వితౌట్ ఎనీ రీకోర్స్ యూస్ చేయకుండా చేస్తుంటుంటే హీ హ్యాస్ నో రైట్స్ టు షూ దట్ పర్సన్ అని అంటున్నారు అనమాట. ఇట్ ఈస్ వర్త్ కన్సిడరింగ్ దట్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ కాపీ రైట్ విల్ బీ అట్లీస్ట్ ఇన్ థియరీ మార్క్డ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ పేటెంట్ మోనోపోలీ. సో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ఏ పేటెంట్ మోనోపోలీ డిఫరెంట్గా ఉంటుందంట ఎకనామిక్ ఇండివిజువల్ కాపీ రైట్స్తో పోలిస్తే. కాపీరైట్ ఈజ్ ఏ మోరల్ ప్రాపర్టీ. కాపీరైట్ అనేది ఒక మోరల్ ప్రాపర్టీ అంట. ఏంటి? Copyright doesn't waste in obscene immoral works. A creator of obscene literature doesn't possess copyright on its own. Being it is immoral, this we see in Glenn versus Western feature film copyright case. సో ఇమ్మోరల్ సంబంధించి ఉండకూడదు ఈ కాపీరైట్ అనేది. ఏంటి కేస్? ఇమ్మోరల్ అండ్ అబ్సెన్స్ వర్క్ ఆర్ రిస్ట్రిక్టెడ్ బై కాపీరైట్ యాక్ట్ 1851. కాపీరైట్స్ ఇస్తున్నామని చెప్పి ఇమ్మోరల్ వర్క్స్ కూడా కాపీరైట్ ప్రొవైడ్ చేస్తారంటే ప్రొవైడ్ చేయరన్నమాట. సిమిలర్ లెజిస్లేషన్ త్రూ ద వరల్డ్. కాపీరైట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ లాఫుల్ క్రియేషన్స్. లాఫుల్ క్రియేషన్స్కి మాత్రమే కాపీరైట్స్ అనేవి అవైలబిలిటీ ఉంటుంది, కానీ ఇల్లీగల్ థింగ్స్కి కాపీరైట్ అనేది ప్రొవైడ్ చేయరు. సో కాపీరైట్ అనేది లాఫుల్ థింగ్స్కే మనకి లా అనేది అప్రూవ్ చేస్తుంది అనమాట. కాపీరైట్ ఈజ్ ఏ సూ జెనరీస్. సూ జెనరీస్ మీన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్, ఆఫ్ ఇట్స్ ఓన్ రైట్, ద ఓన్లీ ఆఫ్ వన్ ఇట్స్ కైండ్. ఓన్ కైండ్ కానీ ఓన్ రైట్ కానీ అంటాం. సూ జెనరీస్ ఈజ్ రైట్ విచ్ బైండ్స్ ఇట్ సెల్ఫ్ బై లీగల్ ఆబ్లిగేషన్స్ అన్కంట్రోల్డ్ బై ఎనీ అదర్ పర్సన్ ఆర్ రైట్. సో దీన్ని ఎవరు అన్కంట్రోల్ చేయలేరండి రైట్స్ అనేవి. ఇట్ ఈజ్ నాట్ అండర్ ఎనీ లీగల్ డిజేబిలిటీ ఆర్ పవర్ ఆఫ్ అనదర్. సో ఇది లీగల్ డిజేబిలిటీగా ట్రీట్ చేయకూడదు, ఇంకొకరి చేతిలో పవర్ ఉందని కూడా కన్సిడర్ చేయకూడదు అనమాట. ఒరిజినల్ అండ్ కన్సెప్షన్. ఎవ్రీ న్యూ క్రియేషన్ ఆర్టిస్టిక్ వర్క్స్ ఇన్వాల్వ్ ఒరిజినల్ అండ్ కన్సెప్షన్. దిస్ క్రియేట్స్. సో ఒరిజినల్ అండ్ కన్సెప్షన్ ఏంటంటే ఏదైనా ఒక న్యూ క్రియేషన్ చేస్తే దాంట్లో ఒరిజినాలిటీ ఉంటుంది, కన్సెప్షన్ ఉంటుంది అనమాట. దిస్ క్రియేట్స్ ఏ కాపీరైట్ ఇన్ ద ఓనర్ ఆర్ క్రియేటర్. సో ఇది ఏం చేస్తుందంటే ఒక కాపీరైట్ క్రియేట్ చేసుకోవాలి నాకు సంబంధించిన ప్రోడక్ట్కి అని చెప్పి ఓనర్ కానీ క్రియేటర్ కానీ అని అనుకుంటారన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ నేచర్, మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఈస్ పనిష్మెంట్ ఫర్ సైబర్ క్రైమ్స్. ఓకే, ఈ క్రైమ్స్ చేస్తున్నందుకు పనిష్మెంట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ద యాక్ట్ పెనలైజెస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఆన్ ద కంప్యూటర్ నెట్వర్క్. సో పోర్నోగ్రఫిక్ మీన్స్ దట్ విచ్ కాంట్ బీ సీన్. సో దీస్ షుడ్ నాట్ బీ అంటే ఈ పోర్నోగ్రఫిక్ అంటే ఏంటంటే సమ్ బ్యాడ్ఫుల్ థింగ్స్ షో చేస్తారన్నమాట. సో షుడ్ నాట్ దానికి సంబంధించి పెనాల్టీ అనేది సైబర్ క్రైమ్ వాళ్ళు చార్జ్ చేస్తారు. ద రిలవెంట్ క్లాసెస్ సేస్ దట్ హూఎవర్ ట్రాన్స్మిట్స్ ఆర్ పబ్లిషెస్ ఎనీ మెటీరియల్ విచ్ ఈస్ obscene in electronic form may be punished with imprisonment for a term which may extend to 2 years along with a fine which can be up to 25,000. సో ఇలాంటి వైలెన్స్ ఎవరైనా కండక్ట్ చేస్తే ఆ పీపుల్కి 2 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, అంటే జైల్లో పెడతారు. దాంతోపాటు 25,000 వరకు పెనాల్టీ ఉంటుంది ఫస్ట్ కన్విషన్లో. సెకండ్ ఆర్ సబ్సిక్వెంట్ ఇన్ఫ్రింజ్మెంట్ వుడ్ రైజ్ టు పెనాల్టీ అప్ టు 5 years. సో నెక్స్ట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఎక్కడ దాకా ఉంటుందంటే పెనాల్టీ 5 years దాకా ఉండొచ్చు జైల్లో. నెక్స్ట్ 50,000 వరకు పెనాల్టీ ఉంటుందంట. అండ్ ఆల్సో యాక్సెస్ ప్రొవైడ్ ఫర్ పెనాల్టీ ఫర్ డ్యామేజెస్ కాస్ట్ టు ఎనీ కంప్యూటర్ ఆర్ కంప్యూటర్ నెట్వర్క్. సో ఏదైనా కంప్యూటర్ కానీ కంప్యూటర్ నెట్వర్క్ కానీ డ్యామేజ్ క్రియేట్ చేస్తే కూడా దానికి సంబంధించిన పనిష్మెంట్ ఉంటుందన్నమాట. బై కంప్యూటర్ వైరస్ అండ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ద లా ప్రొవైడ్స్ ఏ పెనాల్టీ అప్ టు 1 lakh అగైన్స్ ద హ్యాకర్స్ అండ్ దోస్ హూ స్ప్రెడ్స్ వైరసెస్. సో హ్యాకర్స్ కానీ వైరసెస్ స్ప్రెడ్
చేసే వాళ్ళకి కానీ పెనాల్టీ ఎక్కడి దాకా ఉంటుందంట, నియర్లీ 1 lakh వరకు ఉంటుందంట. దిస్ ఈజ్ అబౌట్ పనిష్మెంట్ ఫర్ సైబర్ క్రైమ్స్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. Should be thoroughly followed, and this is the final topic, which is the most important topics covered under Unit 5 of cyber crimes in business laws.